ఆరోగ్యశ్రీపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుకు లింక్ పెట్టొద్దని ఆదేశించారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు అందించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రెడీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. అలాగే ఆర్ఎంపీ పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు. ఆర్ఎంపీ పీఎంపీల ఇబ్బందులు తొలగించాలన్నారు. అటు గ్రామాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువగా అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రతి బెడ్కు సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రి మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, తెలంగాణ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించే దానిపై ప్రధానమైన దృష్టి సారించింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మెరుగైన వైద్య సేవల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన కీలక నిర్ణయాలు ఈ కలెక్టర్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దీనికి సంబంధించి ప్రధానంగా రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టేది లేదని చెప్పి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడమే ప్రభుత్వం లక్ష్యంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలన్న ఒక సూచన చేశారు. ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ను క్రియేట్ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా ముందుకెళ్లాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక రూరల్ ఏరియాల్లో పనిచేసే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించేలా చర్యలు తీసుకోవాలి. అలాంటప్పుడే ఆ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి ఖచ్చితంగా వీటిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్లకు సూచించడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ మధ్య కాలంలో బెడ్స్ ఖాళీ లేవన్న ఒక అంశం ప్రధానంగా వస్తుంది. దీనికి సంబంధించి బ్రేక్ వేయాలన్నది ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ప్రతి బెడ్ కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో ఎక్కడ ఏ హాస్పిటల్లో బెడ్స్ ఖాళీ ఉన్నాయన్నది ఇమీడియట్ గా ట్రాకింగ్ సిస్టమ్ లో తెలిసిపోతుంది. దీని ద్వారా మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయంతో ఉన్నారు. దీనికి అనుగుణంగానే ఈ కీలక సూచనలు కూడా చేయడం జరిగింది. ఇక గిరిజన ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీ పీఎంపీలకు సర్టిఫికెట్ ఇవ్వాలన్నది గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ కూడా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి వీరికి సర్టిఫికెట్ ఇచ్చే ముందు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలని కూడా ఒక సూచన చేయడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇవ్వాలని కూడా కోరిన పరిస్థితి ఉంది. దీని తర్వాతనే ఈ అధ్యయనం తర్వాతనే దీనిపైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి మెరుగైన వైద్య సేవలు రాష్ట్ర వ్యాప్తంగా అందించాలా, ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించాలా ముందుకు వెళ్లాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ కొండల్.